ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఉచ్చల నదులు, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోస్తున్న నగర వాసులు. ఈ సుల్లిగాలకు సుల్లి తీసి రోడ్డు మీద ఉచ్చబోయనికే సిగ్గే ఉండదు. ఇప్పటి సంది రోడ్డు మీద ఉచ్చబోస్తే 1000 రూపాయల ఫైన్ వేయనున్న ప్రభుత్వం. మంచిగా అట్లనే చేయాలి. మయ్యోకుడు పొద్దుగాల పెద్ద సౌండ్ పెట్టి న్యూస్ వింటాడు. ఈ సౌండ్ కి నిద్రనే ఖరాబ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన సమాచారం. సిటీలో ఎలకల కలకలం, ఎక్కడ చూసినా ఎలకలే ఎలకలు. ఎలకలతో జనాలు బాగా అవస్థ పడుతున్నారు. నేను కూడా ఎలకల మందు తెచ్చుకొని పెట్టుకుంటా. బాగానే ఎలకలు ఇంట్లో. ప్రముఖ స్టార్ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నెపోటిజం. ఏంది నాన్న ఈ సౌండ్ ఇంత పెద్దగా పెట్టుకున్నావు? నేను పండుకోవాలనా వద్దా? అరే బాడుకో, పక్కకు జరుగుబే. ఆడ బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. అన్ని పిచ్చకుట్ల న్యూస్ చూపిస్తుంటే అవి బ్రేకింగ్ న్యూసా? బ్రేకింగ్ న్యూస్ బే. ఇప్పటి రోడ్డు మీద వచ్చావోయా పోస్తే 1000 రూపాయలు ఫైన్ అంట. అసలే బయట పోసుడు నీకు బాగా అలవాటు ఉంది. చల్, నేనెప్పుడు పోసినా బయట? నేను అసలు బయట పోయా. సుల్లిగా గుద్దవలుగా దాగి రోడ్డు మీద వచ్చావోస్తావు. నేను మస్తాలు చూసినా. తాగినాక పోస్తే కూడా ఫైన్ వేస్తారా? ఇగో ఇట్లా నీలాంటి చూతగల ఆలోచనలు ఉంటాయి కాబట్టి తాగి పోసినా తాగకుండా పోస్తే ఫైన్ వేస్తారు. సరే, కానీ సగం కంటే ఎక్కువ అన్ని పిచ్చకుంట్ల న్యూసే ఉన్నాయి వాళ్ళవి. అరే బాడుకో, ఇట్లాంటి పిచ్చకుంట్ల న్యూసే జనాలు బాగా చూస్తారు. చెప్పురా అతుగా, ఏదో ప్లాన్ అనో ఏందది? ఎన్ని రోజులని అవరా తిరుగుతాంరా. మనం కూడా బిజినెస్ లో సెట్ కావాలి. మనం పెట్టిన దందలన్నీ మొడ్డగుడిచినాయి కదరా, ఇంకేముంది పెట్టనికే. న్యూస్ ఛానల్ అవు మన ఛానల్లో మంచి న్యూస్ కాదు, అన్ని పిచ్చికుట్ల న్యూసే చూపెట్టాలి. అట్లా చేస్తే టీఆర్పీ రేటింగ్ ఫాస్ట్ గా పెరుగుతుంది. అరే చూతియే, న్యూస్ ఛానల్ పెట్టాలంటే మస్తు పైసలు కావాలి. ఎడికలు తెస్తావు? గుద్దపలిచిన నుండి బ్లాక్ మెయిల్ చేస్తే పైసలు వస్తాయి. మన న్యూస్ ఛానల్ బ్లాక్ మెయిల్ చేసేటతోనే మొదలు పెడదాం. ఆడు ఎమ్మెల్యే కొడుకు అంటే ఫ్యూచర్ ఎమ్మెల్యే. ఆని మొడ్డ కొడితే మస్తు పైసలు వస్తాయి. ఎట్లా కొడుతావురా? ఆనికి లపాకిలను దెంగే అలవాటు ఉంది. దినం తప్ప దినం స్పాకి పోయి షార్ట్ వేస్తాడు. అయితే ఆయన బిఎఫ్ షూట్ చేయాల్సిందే. ఇక అల్లే అట్టుగా లోపల కెమెరా పిక్ చేసినాలా? మొత్తం ఫారెన్ స్టైల్ అనే దిగుతుండు కదా. ఇక ఈ వీడియో అలా ఫార్వర్డ్ చేయాలి. ఏదో మెసేజ్ వచ్చింది. నా కొడుకు గాడేంది లపాకి దెంగుతుండు? హలో, నమస్తే ఎమ్మెల్యే సాబ్. నీ కొడుకు పర్ఫార్మెన్స్ అదరగొట్టిండులే. ఈ బ్లూ ఫిల్మ్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయాలనా? ఎంత కావాలి? అబ్బా, కొడుకంటే ఎంత ప్రేమో. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఎంత కావాలి అని అడిగినావు చూడు. నువ్వురా అసలు నా తండ్రివి. ఈ వీడియో ఇంకెవరికి పంపించినావు? నీకు తప్ప ఎవ్వరికి పంపలే. అసలు బిఎఫ్ షూట్ అయినట్టు మీ కొడుకు గానికే తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. మరి పైసలు ఎంత కావాలన్నా చెప్తా, పంపించేయి. ఏరో షార్ట్ బాగా వేసినావా? నీకెంత తెలుసు నాన్న? చూసినావా అంటే నువ్వు స్పా లోపల పోతున్నప్పుడు చూసినా. నయం, నేను ఇంకా దెంగేది కూడా చూసినావేమో అనుకుని భయపడ్డా. చూసినారో చూతి, కొడుకు దెంగేది వీడియో చూసినా తెలిస్తే ఇజ్జత్ పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక కొత్త యాప్ తీసుకొచ్చాను. దాంతో మీరు 8888 రూపాయలు గెలవచ్చు. ఆ యాప్ పేరే బెట్ వీజా. బెట్ వీజా మీకు 500 జాయినింగ్ బోనస్ కూడా ఇస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు నా ప్రోమో కోడ్ గుణపం యూజ్ చేస్తే మీకు 5 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. అంటే డబుల్ ద ఛాన్స్ టు విన్. సో ఇలాంటి డిపాజిట్ లేకుండా సైన్ అప్ అవ్వండి. బెట్ వీజాలో మీరు స్పోర్ట్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఫ్రీ లైవ్ మ్యాచెస్ చూడొచ్చు, క్యాసినో గేమ్స్, ఇంకా ఎన్నో మనీ గెలవచ్చు. బెట్ వీజాలో మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే 300 గెలవచ్చు. మీరు రిఫర్ చేసిన ఫ్రెండ్ ఇంకెవరికైనా రిఫర్ చేస్తే ఆ పైసలు కూడా మీకు వస్తాయి. అంటే అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. బెట్ వీజాలో డిపాజిట్ ఇంకా విత్డ్రాల్ 24/7 అవైలబుల్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేయొచ్చు, ఎప్పుడైనా తీయొచ్చు. మినిమం డిపాజిట్ ఇస్ 100 అండ్ మినిమం విత్డ్రా ఇస్ 1000. వరల్డ్ కప్ మెగా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి, ఇంకా విన్ అవ్వండి 8,88,888 రూపాయలు. సెస్ ఫ్యాబ్రిగస్ అనే స్పెయిన్ ఫుట్బాలర్ దీనికి బ్రాండ్ అంబాసిడర్. 100% స్పోర్ట్స్ బోనస్ అండ్ లైవ్ క్యాసినో బోనస్, 12% క్రికెటింగ్ బోనస్ అండ్ లైవ్ క్యాసినో డైలీ, 1.2% స్పోర్ట్స్ అండ్ క్యాసినో రీబేట్ డైలీ, 24/7 సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ వెబ్సైట్ 100% సేఫ్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్. బెట్ వీజా జాయిన్ అవ్వండి, లక్షల్లో గెలవండి. సైన్ అప్ బోనస్ 500 వస్తుంది. నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి గుణపం. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చినా క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. మొత్తానికి గుణపం న్యూస్ ఛానల్ సెట్. ఫస్ట్ రిపోర్టింగ్ ఎడికల్ స్టార్ట్ చేద్దాం రా. టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే అన్ని పిచ్చిపుక్ న్యూస్ చూపెట్టాలి. పోయి అడ్డమైన న్యూస్ లో కవర్ చేయండి. ఓండి.
బ్రేకింగ్ న్యూస్, ఎక్కల కదలకుండా ఉంటున్న వాహనాలు, చాయ్నగల్ చౌలచ్చల ట్రాఫిక్ జామ్. చూసారు కదా, ఇంత ట్రాఫిక్ జామ్ అయితే జనాలు ఎట్లా పోతారు? ప్రభుత్వం ఏం పీక్తుంది? ట్రాఫిక్ జామ్ కూడా ఒక న్యూస్ అయినా రా, చూతే మాక్కడే ఏం చూపిస్తుర్రా జనాలకి? ఎక్స్క్లూజివ్ న్యూస్ మీకోసం, అది మా ఛానల్నే ఉంటది, వేరే ఏ ఛానల్ చూపిస్తలే. అదేంటంటే ప్రసాద్ నగర్ లో నాలగాడుతుంది, 2 రోజులైనా ఎవరు పట్టించుకోవటలే. ఏం బిక్తురు అధికారులు? చూసిరు కదా, ప్రభుత్వం చెప్తుంటది డెవలప్ చేస్తాం అని. ఏం డెవలప్ చేసిరు? మొదల డెవలప్మెంట్. రోడ్ల మీద నాలాల కారుడు కూడా ఒక డెవలప్మెంటేనా? పోయి మన ఏరియా కార్పొరేటర్ కాదు గుద్దా వాళ్ళదేంగాలి. హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు గుణపం న్యూస్. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి అధికార పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సుధీర్ గారు, ముందుగా మీరు మొదలు పెట్టండి. ఈసారి కూడా మా పార్టీ గెలుస్తుంది. మేము చాలా పనులు చేసినాం, చాలా అభివృద్ధి చేసినాం. అవు మస్తు చేసిర్రు, అప్పుల్లో అభివృద్ధి చేసిర్రు, స్కామ్లలో అభివృద్ధి చేసిర్రు. ఇదా మీ అభివృద్ధి? అరే ప్రభాకర్ సుల్లిగా, ఆడ మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తావేంద్రా? మొత్తం మాట్లాడి లైవ్ లో తిడుతున్నావేంద్రా? అరే బుల్లే, మా గుణపం న్యూస్ లో తిట్టుడు అలౌడ్ ఉంది, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. అరే ముందే చెప్పొచ్చు కదరా అతుగా, ఇప్పుడు చూడు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెడతా. అరే లంజోడ్కా, మేం చేసిన అభివృద్ధి మీ పార్టీ వాళ్ళు ఎప్పటికీ చేయలేరురా. అందుకేనో మీరు జనాల్లో పోతే జనాల్లో మీకు మొడ దిగిపిస్తారంట కదా. జనాలు కాదురా, నువ్వు వచ్చిన మొడజీకు. ఛీ, ఇదేం న్యూస్ ఛానల్ ఇంత గలీజే తిట్టుకుంటుర్రు? సుధీర్ గారు, ఈ చీకుడు విషయం జర పక్కన పెట్టండి. మీరు కూడా లపాకిరతాలు అవి దెంగుతారంట కదా, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఉంటే భయమా? నీ ఛానల్లో రిపీట్ టెలికాస్ట్ చేసుకో, ఎవడు దంటుండో. సరే, మన డిబేట్ అయినాక టెలికాస్ట్ చేస్తా. ప్రేక్షకులారా చూస్తురు కదా, ఈ డిబేట్ కాగానే సుధీర్ గారి రాసలీల వీడియో చూపిస్తా, మిస్ కాకుండా చూడండి. సూపి వెయిటింగ్ ఇక్కడ. వీడియో మాత్రం బ్లర్ లేకుండా హెచ్డి క్లారిటీలా కావాలి మాకు. ఈ సుల్లిగాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి సంది లపాకీల అడ్డాలు పెరిగినాయి. ఆ లపాకీ అడ్డల్లా నువ్వు నీ పార్టీ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అంట కదా. మాకన్నీ తెలుసు బే, మూసుకొని కూసో. అరే మాక్కడే గల్లరా, అభివృద్ధి గురించి మాట్లాడరా అంటే లపాకీల గురించి మాట్లాడుతుర్రేంద్రా? ఫస్ట్ లపాకీల టాపిక్ నువ్వే తీసినావు కదా బే. ఈ సుల్లిగాళ్ళు అన్ని స్కాములు చేసి పబ్లిక్ పైసలు మొత్తం దెంగిపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకంటే ఎక్కువ దెంగిపోయారు, అది మర్చిపోకో. అంటే ఫస్ట్ ఉన్నోడు దొంగపుకొడే, సెకండ్ వచ్చినోడు కూడా దొంగపుకొడే వెళ్ళిండు. పబ్లిక్ పైసలు దెంగిపోనికే సిగ్గులేదారా మీకు? గలీజ్ పడుకోగలరా? రే పిలిచి మరీ తిడుతున్నావేత్రా? డిబేట్ చేయమంటావా దెంగేమంటావా? దెంగేరా, దెంగై గెటా. మంచిగా ఉంది, ఇట్లాంటి వాళ్ళకు ఇట్లనే వెళ్ళదెంగాలే సుల్లియాలకు. మరి చూసారు కదా ఈనాటి డిబేట్. మన రాజకీయ నాయకులు ఎంత గబ్బుగాల్లో. ఇంకా ఇలాంటి న్యూస్ కోసం చూస్తుండండి గుణపం న్యూస్. అరే అతుగా, ఏం న్యూస్ ఛానల్ పెట్టినవరా? అన్ని గలీజ్ మాటలే ఉన్నాయి. నువ్వే చెప్పినావు కదా నాన్న, మంచి న్యూస్ పెడితే ఎవరు చూడడని, అందుకే వెరైటీగా పెట్టినా. చెప్పినావు కానీ మరింత గలీజా? ఇది ఇంకా చాలా తక్కువ, అసలైన మసాలా ముందు ఉంది, చూసుకో. అరే హౌలేగా, కొట్టుగా, పిత్తుగా, నాకు గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ కావాలరా. నువ్వు చూడరా మా రిపోర్టింగ్ ఎట్లుంటుందో, నువ్వు ఖాళీ లైవ్ సిగ్నల్ కట్ కాకుండా చూసుకో. ఇప్పుడు నేను మినిస్టర్ ప్రభాకర్ సొట్ట ఇంటి బయటనా, లోపల నీకు అనుమతిస్తలేరు. ఈ న్యూస్ ఛానల్ వాడు పిచ్చోడా, ఎవరో ఇల్లు చూపించి మినిస్టర్ ప్రభాకర్ ఇల్లు అంటాడు. వేరే ఇల్లు చూపిస్తున్నా పరిశాన్ కాకుర్రి, ఇది ప్రభాకర్ మెయిన్ ఇల్లు కాదు, సెకండ్ సెటప్ ఇల్లు. లోపల 2 గంటల నుండి దెంగించుకుంటూరని ఇప్పుడే సమాచారం అందింది. ఏంది సెకండ్ సెటప్పా? నేను నమ్మను, మా ఆయన అట్లాంటోడు కాదు. నమ్మకం లేకపోతే లైవ్ చూపిస్తాం చూడండి. మినిస్టర్ కి తెలియకుండా వాళ్ళ బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టినాం. షాట్ సూపర్ ఉండే. అయితే ఇంకో షాట్ వేయండి మరి. లంజోడక, నన్నే మోసం చేస్తావా? అయిపోయినారా నా చెట్ల. సార్ దెంగింది చాలు, బయటికి రండి సార్. అరే బాడుకో, డిస్టర్బ్ చేయక పోడికలి, ఇంకో షాట్ వేసేది ఉంది. నువ్వు లోపల దెంగుతున్న వీడియో న్యూస్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది సార్. ఏంది లైవ్ టెలికాస్టా? సార్ మీరు లోపల దెంగుతుంది రాష్ట్రం మొత్తం లైవ్ లో చూసిర్రు, దీన్ని మీరు ఎలా చూస్తారు? చల్, అది నేను కాదు, అవి ఉట్టి గ్రాఫిక్స్. మొడ్డల మాటలు మాట్లాడకండి సార్, చూసిన జనాలు చూతేగాళ్ళు కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. లైవ్ లో షార్ట్ వేసి ఎట్లా ఖండిస్తారు సార్ మీరు? మీ ఆవిడ కూడా చూసింది. యూత్ పోరగాళ్ళు దీని మీద యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేసిర్రు. అరే సుల్లిగా, నా ఇజ్జత్ తీయనికే ప్రతిపక్షాలు మీ న్యూస్ ఛానల్ కలిసి నన్ను ఇరికిచ్చిర్రు. లంగా పని చేసింది నువ్వు, లైవ్ లో దెంగింది నువ్వు, నింద మాత్రం మా మీదేస్తావా? నన్ను ట్రాప్ చేసిర్రా మీరు. అరే మా అక్కడే, నువ్వు 3 సంవత్సరాల నుండి ఈ సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నావు బే, నీకు ఇది కొత్త ఏం కాదు.
అన్ని తెలిసే చేసినావు ట్రాప్ ఎట్లా పడ్డావు సుల్లిగా అంటే అది సో ప్రేక్షకులారా చూసిరు కదా మన మినిస్టర్ ప్రభాకర్ రాసలీలలు వీడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంట. వీడిని ఫాలో అయితే రేపటి రోజు మన పిల్లలు కూడా ఇట్లానే రాసలీలలు నడుపుతారు. ఎవర్రా ఈ న్యూస్ ఛానల్ వాడు మన పార్టీని మొడగొడుతుండో అపోజిషన్ పార్టీని కూడా మొడగొడుతుండో? గుణపం న్యూస్ అంట సార్, మార్కెట్ లో కొత్తగా వచ్చింది. వెంటనే వాడిని మొడ్డగొడపాలి, లేకపోతే వాడు మనల్ని కొడుతాడో. ప్రేక్షకులారా చూస్తురు కదా, ఒక సీఎం అయి ఉండి మా ఛానల్ ని మొడ్డగొడతాడంట. సార్ మనం మాట్లాడుకుంటుంది గుణపం ఛానల్ లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్. మన ఆఫీస్ లో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి రాయండి. రే సీఎం, మేము దాల్చుకుంటే నీ టాయిలెట్ లో కూడా కెమెరా పెడతాం రా, జాగ్రత్త. మీడియాని మొడ్డగొడిపే మొగోడు ఇంకా ఉట్టలే. ఇదిరా దమ్మున ఛానల్ అంటే. ఈ మధ్య కొన్ని ఛానల్స్ సొంత పార్టీలకే డబ్బా కొట్టనికనే సరిపోతుర్రు. రియల్ న్యూస్ చెప్పేటోడు చాలా తక్కువ, ఎవడు పైసలు ఇస్తే అలా గుద్దనాకుతారు. అరే హౌలేగా కొట్టుగా పిత్తుగా ఇలా మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పీక్స్ లో పెరిగిందిరా. అవులా, ఇక మనకు ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఫస్ట్ స్పాన్సర్ నేనే ఇస్తా. పోలీసా? పోలీస్ స్టేషన్ కి కూడా అడ్వర్టైజ్ చేస్తుర్రా ఈ మధ్య? అరే సుల్లిగల్లారా, న్యూస్ ఛానల్ పెట్టి టీవీలో లైవ్ బిఎఫ్ చూపిస్తారా? నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది సార్, అందుకే మేము ఏది దయకుండా యాజ్ ఇట్ ఈస్ గా చూపించినాం. అరే మా అక్కడే కనీసం వీడియోని బ్లర్ కూడా చేయలే, ఫుల్ హెచ్డి క్లారిటీలా చూపించిర్రు, అది కూడా లైవ్. ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా ఛానల్ స్పెషాలిటీ సార్. మేము ఏది దాయం, మొత్తం ట్రాన్స్పరెంట్. అరే బాడకో, లైవ్ లో పెడితే చిన్న పిల్లలు ఆడలు కూడా చూస్తారు కదా బే, అట్లా చూపించడం తప్పు కదా. సారీ సార్, నెక్స్ట్ టైం నుండి చూపించే ముందు చిన్న పిల్లలు ఆడలు చూడొద్దని కింద ఒక మెసేజ్ ఇస్తా. ఏం చూతేగాని ఉన్నారా నువ్వు? సరే అది ఓని, లైవ్ లో సీఎం ని అరాయ్ అంటావా? మరి మా ఛానల్ ని ముడ్డగొడుతా అన్నాడు సార్. మళ్ళా మీ ఛానల్ లో గలీజ్ మాటలతో కూడా డివైడ్ చేయొచ్చని ఎవడిచ్చిండ్రా పర్మిషన్? ఎవడియలే, మేమే పెట్టుకున్నాం. ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి పైసలు తెంగిపోయి ఛానల్ పెట్టిరంట కదా బే. సార్ మెయిల్ టైప్ చేసేటప్పుడు అక్షరాలు బ్లాక్ కలర్ లోనే టైప్ చేస్తాం కదా, అది బ్లాక్ మెయిల్ ఎట్లయితుంది? సుల్లిగా బ్లాక్ మెయిల్ అంటే మెయిల్ కాదు, నోకల్కి భయపట్టి పైసలు దెంగిపోవడే బ్లాక్ మెయిల్. దెంగితే దెంగినాం గానీ న్యూస్ ఛానల్ పెట్టి ప్రజలకు రియల్ న్యూస్ చూపిస్తున్నాం కదా సార్. ఊకరా బాడుకోవు, అన్ని ఉల్టా పుల్టా పనులు వేసి న్యూస్ ఛానల్ పెట్టినావు. పెట్టిందే కాక ఇంకా లైవ్ లో బిఎఫ్ నడిపిస్తావు, సీఎం ని తిడతావు, లైవ్ డిబేట్ లో తిట్టు కూడా పెట్టిస్తావు. ఏమనుకుంటున్నావు? గుద్దా పోసుకొని శశగినాడు. నిజం గొంతు ఎక్కువసేపు నొక్కలేరు సార్. ఇలా నేను అరెస్ట్ అయినా నో ప్రాబ్లం, కానీ సెకండ్ పార్ట్ లో వస్తా, మళ్ళీ నా ఛానల్ నడిపిస్తా, మీ అందరి గుద్దల గుణపం దించుతా. ఫ్రెండ్స్, హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తా.